నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు వానమాట బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది అన్నటువంటి విషయం ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాము. దానివల్ల ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుపుకున్నామండి. అయితే బంగాళాఖాతంలో నుండి తూర్పు గాలులు వీస్తున్నటువంటి కారణంగా చలిపులి తగ్గింది. చలిపులి తగ్గి వానపులి పెరుగుతోందండి. మరి వాన పులి ఎక్కడెక్కడ తన పంజాన్ని విసిరబోతుంది అంటే మనము ఉదయపు వీడియోలో మనం చెప్పుకున్నామండి. మామూలుగా మనము దక్షిణ కోస్తా, శ్రీలంక, పాండిచ్చేరి, తమిళనాడు ఈ ప్రాంతాలలో ఈ వానపులి తన పంజాను విసిరబోతున్నట్టుగా వాతావరణ నిపుణులు మనకు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ వాయుగుండం ప్రభావం వలన తమిళనాడులో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు, మధ్య కోస్తాలో మేఘావృతము, అదేవిధంగా పశ్చిమ రాయలసీమ ప్రాంతాల్లో మేఘావృతము, తమిళనాడులో మంచి వర్షాలు, శ్రీలంకలో మోస్తారు వర్షాలు. ఈ విధమైనటువంటి వర్షాలు ఈ వాయుగుండం వలన మనకు వర్షాలు కురవబోతున్నాయి. ఈ వర్షాలు రేపటి ఉదయం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తమిళనాడు, తిరుపతి ఈ పరిసర ప్రాంతాల్లో ఈరోజు నుంచే ప్రారంభమైనాయి చిరుజల్లులతో. రేపటి నుంచి వర్షాలు ప్రారంభం కాబోతున్నాయండి. మరి రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ వాయుగుండం యొక్క ప్రభావము దాదాపుగా 13వ తేదీ వరకు కొనసాగేటటువంటి అవకాశం ఉందండి. 13వ తేదీ తర్వాత పొడి వాతావరణం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చలిపులి ప్రారంభమవుతుంది. ఏది ఏమైనా ఈ వర్షాలు రావడం మూలంగా బంగాళాఖాతంలో నుంచి తూర్పు గాలులు వీస్తున్న కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ ఉష్ణోగ్రతల్లో కూడా వ్యత్యాసం ప్రారంభమైందండి. కాబట్టి వాన విషయం ఈ విధంగా మీకు పల్లెటూరు వారు తెలియజేస్తున్నారు. ఏదైతేనేమి సంక్రాంతి చినుకుల సందడి ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు హెచ్చరిస్తున్నారండి. ధన్యవాదములండి.